దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మంట కలిసిపోయింది. నువ్వు లక్కీరే రే, తప్పించుకున్నావు. అరే ప్రతి చిన్న విషయాన్ని బోతల్లో పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా బోతల్లో కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మారక రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నచ్చి వచ్చిన స్లో మోషన్ చూడాలంటే ఎలాగా? మాకు పనులు ఉండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు నా బ్యూటీ పార్లర్? ముగుడు చూపించాను అనుకుంటున్నావా? దీని అందం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిలు మెసేజ్లు అన్ని చదివేస్తుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా, నీ ఫోన్ లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా. నా ఫింగర్ పెడితే కానీ ఓపెన్ అవ్వదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా. కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా. ఏం చెప్పను? ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. వీళ్ళకి నెలలా చంసు రోజుకో రకంగా ఉంటారు. 100 మూడు షిఫ్ట్లు ఇక్కడే కూడా అయిపోతుంటాయి. అరే ఒక మూడు అర్థం చేసుకునే లోపు ఇంకో మూడులోకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు? వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. అబ్బో బాగానే కూసిందిరా. ఇది చిన్నదే అన్నా, వెనుక కూడా కూసింది. అది పొడుగ్గా దిగింది. అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏంటి ఇలా వచ్చావు? నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా? ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్. అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు. నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మా నాన్న తట్టుకోలేడు సార్. పరువు పోతుంది. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం. ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికెళ్ళు. అదే లాస్ట్గా. రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం. ఆ అమ్మాయికి పరువు పోతుందంట. వాళ్ళ అమ్మా నాన్నకి తెలియకూడదంట. చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీస్ రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రానిస్తారా? రానివ్వరు కదా. అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మన సీతో మాట్లాడు సరే. నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 ఏళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. ఈ ఘటనలో పట్టుబడిన నందినియే కాదు, నా ఫ్రెండ్ సత్య. చాలా వరకు అమ్మాయిలు జల్సాలకు అలవాటు పడి వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నందిని సత్య. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఏదో ఒకటి చేయాలి సత్య. నేను వెళ్ళా. వెళ్ళక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు. నువ్వేమనుకుంటా చెయ్యి. వదలదాన్ని. నందిని ఎక్కడా? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ ని. నీది కూడా అదే పనా? అవును, నాది అదే పని. నిన్ను కూడా లోపలయ్యాలా? వేయండనా. తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి.
పోలీస్ రైడ్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు ఊరు వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు. కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? అని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవరితో దొరికిందో వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు. ఆడక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారి ఎలా అవుతుంది? ఏమరుస్తున్నావు? క్యా బకరీ రే తూ? కత్రా కత్రా ఖా జాऊंगा. నందిని ఎక్కడా? సార్, అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా. తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. ఆ వెధవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినియే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు. అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి. రాకెట్ ఏంటి రాకెట్? ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిన దాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి. అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంతిస్తున్నాడు? నెల నెలానికి ఎంతిస్తున్నాడు? అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్టు. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నేమనాలి? చేతికి గాజులు తొడిగి చేత కానుళ్ళైపోయామా. వంటింటి కుందేళ్లలాగా వందేళ్లైనా బతికేద్దామా. ఆడోళ్ళం మనం తోడేళ్లతో ఉంటున్నామా. ప్రాణాలే తోడేస్తూ ఉన్న నోరు ముసుకుంటుందామా. పొంగే సంద్రం మనలోనే చూద్దాం. స్వేచ్ఛ అంటే ఏడిస్తే వచ్చేది కాదు, లాక్కుంటే రాకుండా పోదు. పడితే పంతం చూడాలి అంతం. వెలుగేదంటే చీకటిని తిడుతుంటే రాదు, దీపాలు వెలిగించి చూడు. ఊరు దాటేలా తరిమే పంట చేలలో పిచ్చి మొక్కల్ని నరికే. రుద్ర రూపాన్ని నిద్రలేపేసి భద్రకాళిలా దూకే. దారి కట్టాలి కాలి కిందేసి తొక్కే. పోరాడితే పోయేది ప్రాణం ఒకటే. ఏదైనా కనిపిస్తే చాలు వీడియోలు తీయడం